బ్రహ్మోత్సవం శ్రీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవం దేవాదిదేవుని బ్రహ్మోత్సవం శ్రీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవం పూలతో పాలతో అభిషేకమందుకొని తేజస్వరూపుడై ఊరేగుతున్నట్టి దివ్యమంగళకరుని బ్రహ్మోత్సవం శ్రీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవం దివ్యమంగళకరుని బ్రహ్మోత్సవం శ్రీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం స్వామి బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం స్వామి బ్రహ్మోత్సవం దేవాదిదేవుని బ్రహ్మోత్సవం శ్రీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవం మనసులో ఉన్నట్టి కోరికలే కోరితే వరములెన్నో మనకు వసగునంట స్వామిని వేడి పూజలే చేస్తే కష్టములు అన్నింక తొలగునంట కనులార కనరండి స్వామిని మోక్షమే కలిగేను మన జన్మకి కనులార కనరండి స్వామిని మోక్షమే కలిగేను మన జన్మకి దివ్యమంగళకరుని బ్రహ్మోత్సవం శ్రీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవం దివ్యమంగళకరుని బ్రహ్మోత్సవం శ్రీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం స్వామి బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం స్వామి ఓం నమో వెంకటేశాయ. లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం ధర్మవరం. ఈ ఆలయంలో ఇప్పుడు మన వైఖానస భగవత్ శాస్త్రంలో 12 సంవత్సరాలకు ఒకసారి అష్టబంధన మహాసంప్రోక్షణ జరగాలి అని చెప్పింది. అదే మాదిరిగా ముందు 2012 ఆ సంవత్సరంలో జరిగిందంట. మళ్ళా అదే మాదిరిగా ఇప్పుడు ఈ రోజు నుంచి ప్రారంభమై 3 రోజులుగా స్వామివారికి అష్టబంధన మహాసంప్రోక్షణ జరుగుతుంది. ఈరోజు సాయంత్రం సోమవారం 22 ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రారంభమై రాత్రి 10-10:30 వరకు జరుగుతుంది. ఈరోజు కార్యక్రమం మొదలుగా పుణ్యాహం, తర్వాత యాగశాల శుద్ధి, చాలా వాస్తు, మళ్ళా బాలాలయంలో ఉండేటువంటి స్వామివారి కుంభాల నుంచి ఆరాధన చేసుకొని మళ్ళా కుంభోద్వాసన చేసుకొని అక్కడి నుంచి తీసుకువచ్చి స్వామిని యాగశాలలో పెట్టుకొని మళ్ళా ఆ స్వామికి సంబంధించినటువంటి హోమాలు అన్నీ కొత్త హోమాలన్నీ జరుగుతాయి. ఈరోజు కార్యక్రమం మళ్ళా అజస్ర దీపారాధన అన్నీ రాత్రి 11 గంటలు 10:30 వరకు జరుగుతుంది. మళ్ళీ రేపు పొద్దున్న ఒక 8-8:30 నుంచి అంటే 23 మంగళవారం ఆ రోజు 8:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతాయి. అదే మాదిరిగా మళ్ళీ సాయంత్రం స్వామివారి విశేష మహాశాంతి హోమం, మళ్ళీ మహాశాంతి కుంభాభిషేకము మంగళవారం సాయంత్రం జరుగుతుంది. అదైన తర్వాత స్వామివారికి అలంకరణ సేవ అంతా ఉంటుంది. మళ్ళీ బుధవారం పొద్దున్న 8 గంటలకి ప్రారంభమై 10:30 నుండి 11:30 వరకు సింహలగ్న పుష్కరాంశం ముందు స్వామివారికి జీవకళ ఆవిర్భావార్థం కుంభావాహన, మళ్ళా అదే సమయంలో స్వామివారి విమాన గోపురము మరియు అమ్మవారి విమాన గోపురాలకు కుంభ ప్రోక్షణ కుంభావాహన జరుగుతుంది. ఇది ఈ కుంభాభిషేకం వంటి కార్యక్రమాలు ఇది 12 సంవత్సరాలకు ఒకసారి జరగాల. అది చేస్తే ఈ ప్రాంతము మళ్ళా ఈ ఊరు నగర అన్నీ ఉండేటువంటి అందరూ అందరికీ సుఖ సంతోషాలు సమృద్ధిగా ఉండి స్వామివారు
కృపా కటాక్ష పొందుతారని ఈ యొక్క కుంభాభిషేక విశేషం. దానికని ఈ 3 రోజులు భక్తులు స్వామివారి కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము. ఈ రోజు నుండి స్వామివారి కుంభాభిషేక కార్యక్రమాల్లో ఒట్టు 12 హోమకుండాలు ఉంటాయి. ఆ 12 హోమకుండాలు ఋత్వికులు, మళ్ళా వాళ్ళకి సహాయకులుగా అంతా మేము ఋత్వికులు ఒక 22 మంది ఋత్వికులు వచ్చినాము. అదే మాదిరిగా స్వామివారి కుంభాలు మళ్ళా దీనికన్నీ సహాయకులు అందరూ ఉండి ఈ కార్యక్రమం జరుపుతున్నాము. ఈ కార్యక్రమాలన్నీను వైఖానస భగవత్ శాస్త్రరీత్యా జరుగుతాయి. నా పేరు వెంకటరమణాచార్యులు, బంగారు తిరుపతి, గుట్టపల్లి.